ఇంకెవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి, షేర్ చేయండి. కామెంట్స్ చాలా ప్రాముఖ్యం. కామెంట్ చేయండి. చాలామంది తెలియక కామెంట్స్లో అడుగు ప్రశ్నలు అడుగుతున్నారు. వారికి కూడా చక్కని సమాధానాలు మీరు అందరూ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మనిషి యొక్క జీవితం అనేది ఎలా ఉంటుందంటే వ్యక్తిగతం. ఒక మనిషి జీవితంలో మరొక మనిషి ప్రవేశించలేడు. మనకి నచ్చినటువంటిగా ఈ లోకంలో మనం జీవిస్తాం. అది చట్టవిరుద్ధంగా కాదు కానీ చట్టబద్ధంగా. ఒక వ్యక్తి వయసు వచ్చినప్పుడు, చదువు అయిపోయినప్పుడు ఏ ఉద్యోగం చేయాలో తనకు అనుకూలంగా తనకు ఏదైతే ఇష్టమో ఆ ఉద్యోగం చేస్తాడు, తన ఇంట్రెస్ట్ని బట్టి. దాన్ని గోల్ అంటారు. అలాగే ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తనకు నచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది తన యొక్క వ్యక్తిగత జీవితం. ఆ తర్వాత మరి మంచి ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలంటాడు. అది కూడా తన వ్యక్తిగత జీవితమే. సో ఇలాంటివన్నీ కూడా కోరికలన్నీ కూడా వ్యక్తిగతాలే. ఆ తర్వాత ఏ దేవుని నమ్మాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని నమ్మితే మనకి ఆ సంతోషం సమాధానం కలుగుతుంది అనేది కూడా వ్యక్తిగత జీవితమే. సో ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. అంతేగాని ఒకరు చెప్తే నేర్చుకునేవి కావు. మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకి ఇష్టమైనవిగా, మనకి ఇష్టమైతే ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఒకరు బలవంతం చేస్తే ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నించం. అలాగా మనకి సాధ్యం కూడా కాదు. అలాగే భక్తి విషయంలో కూడా ఆలోచిస్తే భక్తి విషయం కూడా వ్యక్తిగతమే. నాకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, తర్వాత నేను క్రిస్టియన్. మేము అందరం కలిసి ఉంటాం. కానీ మా భక్తి భావాలు వచ్చేటప్పటికి వేరువేరుగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మేమందరం కూడా కలిసి స్నేహంగా ఉంటాం. అది వ్యక్తిగత విషయాలు. ఈ రోజున మరి మేము యేసుక్రీస్తుని నమ్ముతున్నామంటే ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మాకు నచ్చినాయి. మొట్టమొదటి ఏంటంటే నిత్యజీవం అనేది మాకు నచ్చింది, పరలోక రాజ్యం వెళ్ళడం అనేది. ఆ తర్వాత ఈ భూమి మీద ఎలా నివసించాలి, ఒక ఫ్రెండ్లీ నేచర్తో, ఫ్రెండ్లీ మేనర్గా, నిన్ను వల్లింది పొరుగువారిని ఎలా ప్రేమించాలి, ఇలాంటి మంచి క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ నాకు నచ్చినాయి కాబట్టి మేము స్వీకరించాం. అది మతం అనేది వ్యక్తిగతం. ఒకరు బలవంతం చేస్తే మరి మారిపోయేది కాదు. అలాగే మరి ఈ రోజున ఒక మంచి గొప్ప వ్యక్తులు, ఆయన మరి విజయనగరం రాజులు, మరి ఆనంద్ గజపతి రాజు గారు ఆ యొక్క మతం మార్పిడి అనే దాని గురించి ఎంత చక్కగా మరి మాట్లాడాడో ఆయన మాటలో మీరు వినండి. కానీ ఇప్పుడు ఈరోజు మీడియాలో ఎక్కువగా వినపడుతోంది ఏంటి అంటే ఏపీలో మత మార్పిళ్ళు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అని. ఇది ఎంతవరకు మీరు నమ్ముతారు సార్? మతం అనేసరికి అది చాలా పర్సనల్ విషయం. మతంలో దూరడం అది మంచిది కాదు. ఎందైతే మన రాజ్యాంగంలో ఏ మతం వారు ఉండవచ్చు, ఏ భాష వారు వాడుకోవచ్చు, అది ఆ ఫ్రీడమ్ ఉంది. నువ్వు అన్ని మతాల్ని గౌరవించాలి. నీ మతం నువ్వు ఆరాధించుకో, దాంట్లో తప్పేం లేదు. కానీ అన్ని మతాల్ని మనం గౌరవించడం మన ధర్మం అని నేను భావిస్తా ఉన్నాను. మనకి ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ఉంటాయి. ఒక మతంలో ఇంకో మతం వర్షిప్ దగ్గర వెళ్ళి ఏదో చేయడం అది తప్పట్టాను నేను. అది ప్రొవోకేటివ్. ఆనంద్ గజపతి రాజు గారు ఆ యొక్క సంభాషణ విన్నప్పుడు ఈ మతం అనేది, దేవుడు అనేది వ్యక్తిగత విషయం అంతే తప్ప మత మార్పిడి అనేది ఫూలిష్ క్వశ్చన్, చాలా అవివేకమైనటువంటి ప్రశ్న. అది చెప్తున్నాను కదా, ఎవరికి నచ్చితే వారు ఆ దేవుడిని పూజిస్తారు తప్ప అది మత మార్పిడి అని ఎలా అంటాం? నెవర్. ఎందుకంటే ఈ రోజున మరి మన హిందూ సంప్రదాయం, మనకి ఇస్కాన్ అనగా కృష్ణుడిని మరి ఇంగ్లాండ్లో పూజిస్తున్నారు, రష్యాలో పూజిస్తున్నారు, అమెరికాలో పూజిస్తున్నారు, అనేక దేశాల్లో మరి ఎంతో కొంతమంది పూజిస్తున్నారు. అది వారి వ్యక్తిగత విషయం అంతే తప్ప మీరు ఫారినర్స్ ఎందుకు మీరు భారతదేశంలో ఉన్న దేవుళ్ళని మీరు నమ్ముకుంటున్నారని అక్కడ ఎవరు అడగట్లేదు. అది వ్యక్తిగత విషయం. అది ఏ దేవుడు నమ్మాలి, ఏ మతంలో జాయిన్ అవ్వాలి అనేది. కాబట్టి చాలా అవివేకమైనటువంటి సంభాషణలుగా అనవసరమైనటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కట్టుబెడతాం మంచిది. బైబిలే ఒప్పుకోవట్లేదు మత మార్పిడి అనేది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3:10 అంటది, మత భేదములు కలిగించు మనుషునకు 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించండి అంటున్నాడు. అంతే. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, తర్వాత వ్యక్తిని మనం పట్టించుకో అవసరం లేదు.
అట్టివాడు ఎవరంటే మతభేదములు కలిగించేవాడు, మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపం చేయుచున్నాడని నీ వెరుగుదు. శిక్ష ప్లస్ పాపం ఈ రెండు కూడా అతనికి వస్తాయి. అంతే తప్ప దయచేసి ఇది వ్యక్తిగత విషయాలు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎక్కడ నివసించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగత విషయాలు. అంతేగాని మారితే మారిపోయేంత అమాయకులు ఎవరు లేరు. నేను విషం పెడతా, నువ్వు తింటావా? విషం తాగమంటాను, తాగుతావా? నీకు తెలియదా అది విషమా లేకపోతే డ్రింక్ అనేది? కాబట్టి అజ్ఞానమైనటువంటి సంభాషణలు ఆపండి. ఎవరిష్టం వచ్చిన సెక్యులర్ కంట్రీది, ఎవరికి నచ్చిన దేవుని వారు ఆరాధించుకుంటారు.